friends, welcome to the Kill Bill Pandu show. Friends, మేము డాకు మహారాజ్ క్లైమాక్స్ కి వచ్చాం. ఇంకా ఇప్పుడు దాకా జర్నీ చాలా బాగున్నాం. ప్రీ క్లైమాక్స్ దాకా ఫుల్ ఏదో ఒకటి నడుస్తుంది మూవీలో. అయితే చాలా బాగున్నాం, చాలా ఎంటర్టైనింగ్ ఉంది మూవీ యాక్చువల్లీ. ఫ్రెండ్స్ రండి కలిసి ఇది క్లైమాక్స్ చూద్దాం. ఇంకో ఫైట్ అయితే పక్కా ఉంటుంది బాలకృష్ణ గారు ఇంకా బాబీ దేవల్ మధ్యన. రండి రండి ఫ్రెండ్స్ చూద్దాం. నందిని గారిచ్చిన రిపోర్టుతో పాటు సీతారాం గారు సంపాదించిన మినిస్టర్ వాంగ్మూలం ఢిల్లీకి చేరడంతో క్వారీ మూతపడింది. డ్యామ్ కి క్లియరెన్స్ వచ్చింది. అలా మా ప్రాంతంతో ఏ సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు చేసిన యుద్ధం వల్ల మాకు డ్యామ్ వచ్చిందయ్యా. కానీ పోతున్నందుకు నాకు బాధగా లేదు, కానీ నా కూతురికి అమ్మ లేకుండా పోతుందని బాధగా ఉంది. ఓ చిన్న పాప, నా పాపని నా పుట్టింటికి చేర్చన్నా. నా చిట్టి తల్లిని నా వాళ్ళందరూ ప్రేమగా చూసుకుంటారని నమ్మకం ఉంది. నా బిడ్డ మీద నా మొగుడి నీడ పడకూడదన్నా. నా పాపకి ఏ ఆపద రాకుండా చూసుకుంటానని నాకు మాట ఇవ్వన్నా. ప్రామిస్ చేశారు. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఆశయమే కాదు, రక్తం కూడా పంచుకునే చెల్లిగా పుట్టాలనుందన్నా. అన్ని కేసులు తన మీదే వేసుకుని జైలుకెళ్లారు సీతారాం గారు. అలా మా కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తే ప్రాణాన్నే త్యాగం చేసిందయ్యా మీ కూతురు. అరే రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ప్రేమించానంటావేంటి? నా స్నేహితుడికి నేను మాటిచ్చాను. నేను ప్రేమించాను నాన్న. ఈ రోజు నుంచి నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టే. ఆ పోలీసుడు గారు చేంజ్ అవుతారు అనిపిస్తుంది. కన్న కూతుర్నే మేము కాదనుకున్నాం. ఏ రక్త సంబంధం లేనే అతను నా కూతురికి అన్నగా, ఈ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. మేము ఏం చేసినా అతను రుణం తీర్చుకోలేము. వచ్చారు బాబుదేవులు వచ్చారు. ఎలాగైనా సీతారాం గారిని కాపాడుకోవాలి. క్లోజ్ ఆన్ ది డోర్స్. డాక్టర్, ఈయన వెంటనే స్ప్రోలోకి రావాలంటే ఏం చేయాలి? రిలాక్సింగ్ అడ్రినల్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇస్తే వస్తుంది. తీసుకెళ్ళిపోదు.
ఇక్కడికి వచ్చింది ఎత్తగడానికి. ఇది కూడా హెల్ప్ చేస్తారు చూడకుండా బస్ సీదా జంప్. అరే రవికృష్ణ ఉన్నారు ఇంకా, నాకు అనిపించింది కలిపారు. ఆ బలవంత్ గాడు నన్నే చంపాలని చూసినాడు. ఇప్పుడు మీరు కాదు నా శత్రువు, ఆడు. మీరన్నని తీసుకుపోండి సారు. నన్ను దాటి ఏ నా కొడుకు వస్తాడో నేను చూస్తా. దొరికింది గోవింద్ మహారాజ్ జాగ్రత్త. వచ్చారు. అది కూతురు కదా, అది ఇన్లాస్. నీకు మీ అమ్మ పులికే కాదు, రాకూడని దాని బుద్ధులు కూడా వచ్చాయి. నిన్ను నాతో తీసుకెళ్ళి అసలైన ఠాకూర్ కూతుర్లా పెంచుతా. తీసుకెళ్ళిపోతారా? మళ్ళీ అదో అయింది ఇక్కడ. మళ్ళీ ఆ సీన్ లాగే వెనక్కి వస్తుంది. వచ్చారనిపిస్తుంది లెక్చర్ ఇంకా డాక్టర్ మహారాజ్. అందుకని చేంజ్ అయిపోయింది యాటిట్యూడ్ అంతా. సార్ లెక్చర్ అది ఇచ్చింది ఇంజెక్షన్. నాకు తెలిసిన డాకుకి చేతిలో బందూక్, మెళ్ళో బుల్లెట్స్, కళ్ళల్లో ఫైర్ ఉండాలి కదా. నువ్వేంట్రా నుంచోలేక ఇప్పుడే లెక్చర్ కదా, ఎనర్జీ రాలేదు. ఒకసారి పారిపోయిన వాడివి మళ్ళీ నీ చావుని నువ్వే వెతుక్కుంటే ఎందుకు వచ్చావురా?
కాల్చున్నది. రే డాకు, నిన్ను చంపే ముందు జరగబోయేది చెప్తా విను. నేను సంపాదించిన డ్రగ్స్ మనీతో మళ్ళీ నాకు సలాం కొట్టే సర్కార్ని తెచ్చుకుంటా. ఓ డ్యామ్ ని నా కంట్రోల్లో తీసుకొని మళ్ళీ మైనింగ్ మొదలెడతా. నీ జనాన్ని నీళ్ల కోసం నా క్వారీలో మళ్ళీ కూలీలుగా మారుస్తా. అరే అయిపోయి ఇంకా అంత చెప్తుందా కట్టుకోతుంది. మార్నింగ్ చచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలి. తెలికి మాటిచ్చా. డ్యామ్ జోలికి కానీ జనం జోలికి కానీ ఎవడొచ్చినా సుకూన్ సే బేసూంగా. మజా వచ్చింది. అలే కొడుకు కొడుకు పుట్టారు ఎన్ని ఇయర్స్ తో తలుచుకుంటారు కదా తెలియదు. నందిని డ్యామ్ వచ్చారు. మస్తు నువ్వు ఫ్రెండ్స్, మజా వచ్చింది నిజం. లాస్ట్ లో వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ ఏది ఉన్నావు చాలా బాగుంది. ఇంకా లాస్ట్ లో బాలకృష్ణ గారు డైలాగ్ కూడా బాగున్నావు. ఏంటి ధమ్కి ధమ్కి ఏదో వర్డ్ యూస్ చేసాను తెలియదు. చంపిన వాళ్ళకు ఇస్తారు, చచ్చినోడు కాదు అని. అది మళ్ళీ బాగున్నావు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే రిపీటెడ్లీ నేను చెప్తున్నా ఈ మూవీలో స్టార్ట్ టు అండ్ ఏదో ఒకటి నడుస్తుందో, అస్సలు బోరింగ్ లేవుండో. ప్లస్ బాలకృష్ణ గారు యాక్టింగ్, అతని ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ చూసైతే చాలా మజా వచ్చింది నిజం. ఇంకా మీకు నా తెలుగులో రియాక్షన్ ఎలాగ అనిపించింది నాకు చెప్పండి. ఇది కంటిన్యూ చేయాలో లేదో చెప్పండి. ఓకే, అయితే నెక్స్ట్ మూవీతో ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్, టేక్ కేర్.